రైట్, మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ముగ్గురు వైసీపీ ఎమ్మెల్సీలు టీడీపీ గుటికి చేరారు. సీఎం చంద్రబాబు సమక్షంలో మర్రి రాజశేఖర్, బల్లి కళ్యాణ చక్రవర్తి, కర్రి పద్మశ్రీ టీడీపీలో చేరారు. కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు సీఎం చంద్రబాబు. ఇప్పటికే వైసీపీకి ఎమ్మెల్సీ పదవులకు ముగ్గురు నేతలు రాజీనామా చేశారు. అయితే తన రాజీనామాలు ఇప్పటి వరకు ఆమోదించలేదని మర్రి రాజశేఖర్ తెలిపారు. రాజీనామాల ఆమోదం కోసం 6 నెలలుగా వేచి చూశామని, రాజీనామా ఆమోదిస్తారన్న నమ్మకం లేదని మర్రి రాజశేఖర్ చెప్పారు. ముగ్గురు వైసీపీ ఎమ్మెల్సీలు టీడీపీ గుటికి చేరారు. సీఎం చంద్రబాబు సమక్షంలో మర్రి రాజశేఖర్, బల్లి కళ్యాణ చక్రవర్తి, కర్రి పద్మశ్రీ టీడీపీ పార్టీలో చేరారు. కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు సీఎం చంద్రబాబు. ఇప్పటికే వైసీపీకి ఎమ్మెల్సీ పదవులకు ముగ్గురు నేతలు రాజీనామా చేశారు. అయితే తన రాజీనామాలు ఇప్పటికీ ఆమోదించలేదని మర్రి రాజశేఖర్ తెలిపారు. రాజీనామాల ఆమోదం కోసం 6 నెలలుగా వేచి చూశామని, రాజీనామా ఆమోదిస్తారన్న నమ్మకం లేదని మర్రి రాజశేఖర్ చెప్పారు. తెలుగుదేశం పార్టీలో చేరాలి అంటే పార్టీకి, శాసన మండలి సభ్యత్వానికి రాజీనామా చేసిన తర్వాతనే పార్టీలో చేర్చుకుంటామని చెప్పి విస్పష్టంగా ప్రకటించారు. నేను కూడా దాని ప్రకారంగానే శాసన మండలి సభ్యత్వానికి రాజీనామా చేశాను. ఆ మరుసటి రోజే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశాను. నేను రాజీనామా చేసి మార్చి, ఇప్పుడు మనం సెప్టెంబర్లో ఉన్నాం. దగ్గరగా 6 మాసాలు గడిచిపోయింది. 6 మాసాల్లో కూడా మా యొక్క రాజీనామాలని మరి అక్కడ ఉన్నటువంటి గౌరవ చైర్మన్ గారు యాక్సెప్ట్ చేయలే. మరి కారణం, మరి ఆయన్ని వెనక నుండి నడిపిస్తున్నటువంటి వాళ్ళ యొక్క ప్రభావం వలన మా రాజీనామాలు యాక్సెప్ట్ చేయలే. మేమైతే మాత్రం చాలా స్పష్టంగా మా రాజీనామాలను యాక్సెప్ట్ చెయ్యాలి అని చెప్పి కోరుకున్నాము. రాజీనామాలు యాక్సెప్ట్ చేసిన తర్వాతనే తెలుగుదేశం పార్టీలో చేరాలని చెప్పి 6 నెలల పాటు వెయిట్ చేయడం జరిగింది. కానీ ఇంతవరకు కూడా రాజీనామాలను యాక్సెప్ట్ చేయలేదు. చేస్తారని కూడా ముందు మాకు ఎటువంటి కూడా ఆశ కూడా లేదు. గతంలో మా తండ్రి గారు 4 పర్యాయాలు ఎమ్మెల్యేగా, 1 పర్యాయం మంత్రివర్యులుగా మా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పనిచేయడం జరిగింది. ఈరోజు కొన్ని అనివార్య కారణాల వల్ల మేము పార్టీ మారినా తిరిగి ఈరోజు మా సొంత గూటికి రావడం చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా మన గౌరవ ఎమ్మెల్సీ గారు చెప్పినట్టు నేను రాజీనామా చేసి నా పార్టీ సభ్యత్వానికి మరియు ఎమ్మెల్సీ పదవికి ఇంచుమించు ఈ రోజుతో 13 నెలలు అయింది. మా హక్కుల్ని హరించి మా శాసన మండలిలో చైర్మన్ గారు మా రాజీనామాలని ఆమోదించక మమ్మల్ని అటు ఇటు కాకుండా ఇరకాటంలో పెట్టి చాలా ఇబ్బందులకు గురి చేశారు. ఈరోజు బేషరతుగా మేము ఒక డెసిషన్ మీద నిల్చున్నప్పుడు మా యొక్క డెసిషన్కి గౌరవం లేకుండా మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టడం జరిగింది. మేము ఫస్ట్ నుంచి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పనిచేయాలా. ఎందుకంటే ఈరోజు మీరందరూ చూస్తున్నారు, మన రాష్ట్రం చాలా అభివృద్ధి వైపు ముందుకు సాగుతుంది. కాబట్టి అలాంటి విజనరీ లీడర్ కింద పనిచేయాలని చెప్పి మేము ఎప్పుడో రాజీనామా చేయడం జరిగింది. కమ్యూనిటీ పరంగా ఫిషర్మ్యాన్ కమ్యూనిటీ నుంచి ఇచ్చినా కూడా వాళ్ళకి ఏ రకంగా సర్వీస్ కూడా నాకు చేసే అవకాశం కూడా ఇవ్వలేదు. సో గౌరవ ముఖ్యమంత్రి గారు ఆయన్ని ఇన్స్పైర్ అయ్యి, ఆయన ఒక ఆలోచనలు ఇన్స్పైర్ అయ్యి, అలాగే స్టేట్కి నారా చంద్రబాబు నాయుడు గారు లాంటి ముఖ్యమంత్రి చాలా అవసరం. సో ఆయన ఎంత కృషి చేస్తున్నారు అంటే మనం దాన్ని మెజర్ చేయలేము, ఇంత చేశారు ఎక్కువ ఇలాగని.
సో మేమందరూ కూడా ఏంటంటే మేమందరూ కూడా కలిసి రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేయాలని చెప్పేసి, అలాగే మన ముఖ్యమంత్రి గారు అడుగుజాడల్లో నడవాలని చెప్పేసి పార్టీలో చేరాము. అలాగే డెఫినెట్లీ మేమందరూ కూడా పార్టీకి మంచి పేరు తీసుకొస్తాము. అలాగే వీఆర్ సర్వీస్ డెడికేటెడ్.